చివరి చిత్రాల్లో మహాకవి క్షేత్రయ్య ఒకటి. ఇందులో సోదరుడు రామకృష్ణకి పేరు తెచ్చిన పాట ఒకటి ఉంది. సుశీల్ గారితో కలిసి పాడిన ఆ యుగళ గీతంలో 3 చరణాలు ఉంటాయి. మరి ఎందుకు అలా చేశారో కానీ ఆదినారాయణరావు గారు 3 చరణాలకు ఒకటే బాణిని రూపొందించారు. అయితే మాధుర్యానికి మాత్రం ఏమాత్రం లోటు లేని పాట అది. తెలుగు చిత్రాల్లోని బావా మరదళ్ల సరస గీతికల్లో కలకాలం నిలిచిపోయే యుగళ గీతాన్ని శ్రీ శరత్, చిరంజీవి నిష్మా ఇద్దరు కలిసి ఇప్పుడు పాడతారు. పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను కోయపు నీకింత సిగ్గేల బాల రావా నన్ను చేర రావా. అంద చందాలతో ప్రేమ బంధాలతో జీవితం హాయిగా సాగని బాల రావా నన్ను చేర రావా. కొమ్మపై ఉన్న అందాల చిలుకలు అనురాగ గీతాలు పాడేను. సిరిమల్లి వడిలోన చిన్నారి తుమ్మెద మై మరచి కలలందు కరిగేను. ముద్దు మురిపాలతో భావరాగాలతో యవ్వనం పువ్వుగా నవని బావా బావా నన్ను వీడలేవా. ధరాలు ఎంతెంత మధురాలు ఈనాడు నా సొంతమాయేను. దేవి దీవించెను స్వామి వరమిచ్చెను ఇద్దరం ఏకమౌదాములే. బాల రావా నన్ను చేర రావా. జాబిల్లి చూసేను నిన్ను నన్ను కోయబో నాకెంత సిగ్గాయ బావా బావా నన్ను వీడలేవా. పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను నీకింత సిగ్గేల బాల రావా నన్ను చేర రావా. ఆదినారాయణరావు గారు సినీ సంగీత భారతికి అలంకరించిన రాగాభరణాలలో నవరత్న ఖచ్చితమైన కంఠాభరణం సువర్ణ సుందర చిత్రంలోని ఆమని గీతం. సాహిత్యం సంగీతం అద్భుతంగా అమరిన అజరామరమైన గీతం అది. ద్విత్వాలు సంయుక్తాలు ఎక్కువగా లేని సముద్రాల గారి పదాల అల్లిక చూస్తే ఈ పాటను ఆయన కలం నాలుకతో రాశారా హంస తూలికతో రాశారా అన్నంత పరవశం కలుగుతుంది. వసంతాన్ని తన సొంతం చేసుకున్న ఈ పాటకి ఆదినారాయణరావు గారు తొడిగిన బాణి అపురూపం. తన స్వర సంపత్తిని ధారపోసి అంతవరకు అటు నాటకాల్లోనూ ఇటు సినిమాల్లోనూ వినిపిస్తోన్న రాగమాలికలకు ఏలికను చేశారు ఈ పాటను ఆయన. ఘంటసాల జిక్కీల యుగళంలో మత్తెక్కిన కోయిలలు ప్రవేశించి పాడాయా అనిపించే ఆ పాటను పాడి మిమ్మల్ని వసంతారామంలో విహరింప చేయాలనుకుంటున్నారు శ్రీ రామాచారి కుమారి నిత్య సంతోషం.